రాష్ట్రంలో ఆడదాం ఆంధ్ర క్రీడల ద్వారా గ్రామీణ క్రీడాకారుల్లోని నైపుణ్యం వెలుగులోకి వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని క్రీడలను ప్రోత్సహిస్తూ కడప నగరంలో 2K రన్ నిర్వహించారు. మున్సిపల్ మైదానం నుండి నెహ్రూ పార్క్, రాజారెడ్డి వీధి మీదుగా హరిత హోటల్ వరకు ఈ రన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణిస్తే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనివ్వటం జరుగుతుందని తెలిపారు. 2K రన్ నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం ఏమనగా ఆడుద్దాం ఆంధ్ర అనే గొప్ప కార్యక్రమం. నిజంగా ఇది ఒక కార్యక్రమం అనేది కాదు, పేద క్రీడాకారులకి ఇది ఒక ఉజ్వల భవిష్యత్తు రావడానికి కారణమని. ఎందుకంటే మట్టిలో మాణిక్యాలు ఎంతోమంది పేదలకి సరైన అవకాశాలు లేక ఎంతో నైపుణ్యం ఉన్నా కూడా వాళ్ళు వెనుకబడి ఉన్నారు. అలాంటి వాళ్ళని వెలికి తీయాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ₹2 కాదు 120 కోట్ల బడ్జెట్తో ప్రవేశపెట్టి ఆడుద్దామనే ఆంధ్ర అనే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఒక గ్రామీణ ప్రాంత బిడ్డ అంత స్థాయి వరకు వెళ్తుంది. దానికోసం దీనికి క్రికెట్కి సంబంధించిన ఏసీఐ అసోసియేషను, అలాగే చెన్నై సూపర్ కింగ్స్, అదే కబడ్డీకి సంబంధించి మనం ఇప్పుడుగా చూసాం ప్రో కబడ్డీ అనే వస్తుంది ప్రతిరోజు టీవీలో, వాళ్ళు కూడా దీనికి టైఅప్ అయ్యారు. అలాగే వాలీబాల్కి సంబంధించి ప్రైమ్ వాలీబాల్ వాళ్ళు కూడా టైఅప్ అయి చేశారు. అంటే ఇదేం ఆషామాషిగా ఏదో చిన్న కార్యక్రమం ఒకరోజు చేసేసి ఒక ర్యాలీ చేసేసి అయిపోయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇది చెప్పట్లేదు. 50 రోజుల కార్యక్రమం ఇది, చాలా గొప్పగా చేస్తున్నారు. నిజంగా ఇలాంటి నిర్ణయం తీసుకునే మా జగన్మోహన్ రెడ్డి గారికి మా యువత అంతా శిరస్సు వంచి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి నాయకుడు ఒక దేశంలో ఉండడం ఎంతో అవసరం. ఎందుకంటే క్రీడాకారులని ఇంత ఉజ్వల భవిష్యత్తు మనం రాష్ట్రంలోనే కానీ మన దేశంలో ప్రపంచ స్థాయిలో క్రీడాకారులకు గుర్తింపు రావాలంటే ఇలాంటి చిన్న కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయిలో యువత కోసం నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఇది. ఇందులో 15 సంవత్సరాల నుంచి అందరూ పాల్గొనవచ్చు. మరియు ఇందులో 5 స్పోర్ట్స్ ఉన్నాయి: క్రికెట్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్. ఈ 5 స్పోర్ట్స్ ఉన్నాయి. సో మీరందరూ రాష్ట్రంలో ఉన్న యువత అంతా పాల్గొని దీన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా 26వ తేదీన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా లాంచ్ చేయడం జరుగుతుంది, అది గుంటూరులో. సో నేను కూడా ఒక టెన్నిస్ క్రీడాకారున్నే. నేను ర్యాంక్డ్ 34 ఇన్ ద కంట్రీ కూడా ఉన్నాను. నేను ఆడేటప్పుడు మనకు ఇన్ని ప్రభుత్వాలు చూసాం, ఇంతమంది సీఎంలను చూసాం. ఎప్పుడు ఇలా సపోర్ట్ చేసే సీఎంని మేము ఎప్పుడూ చూడలేదు. నా టైంలో మాకింత సపోర్ట్ కూడా దొరకలేదు. కానీ ఈ టైం ఇప్పుడున్న క్రీడాకారులను అందరినీ విజ్ఞప్తి ఏంటంటే ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళ మెరిట్ని అందరూ నిరూపించుకోవాలని కోరుతూ ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.